తిరిగి వార్తలకు స్వాగతం. సీఎం వై జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. ఆచం నియోజకవర్గం ములపర్రు, ఇలపర్రు, కొడమంచలి, వేమవరం, గుమ్మలూరు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ముస్లిం సోదరులు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముస్లిం మైనారిటీలకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగనాథరాజు మాట్లాడుతూ షాదీఖానా కోసం స్థలం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం నాయకులు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు తామంతా సిద్ధమని చెప్పారు. ఆచంట నియోజకవర్గంలో టీడీపీ నుండి భారీగా వైఎస్ఆర్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. పెనుమంట మండలం గరువు గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన సుమారు 200 మంది శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, పురుషులు, కుటుంబాలు తామంతా వైఎస్ఆర్సీపీ వెంట ఉంటామంటూ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారని తెలిపారు. బీసీలకు పెద్దపీట వేసి వారికి అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు తెలిపారు. ఉండి మండలం ఉందూరులో సీతారాముల కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేశవస్వామి దేవాలయ చైర్మన్ వాస భక్తుల రామభద్రరావు దంపతులు కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో వాడవాడల శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం గావించడం శుభకరం, శ్రేయస్కరమని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ శాసనసభ్యులు కలవపూడి శివ పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, కాళ్ళ, ఉండి మండలాల్లో రామాలయాన్ని సందర్శించి శ్రీరాముని కళ్యాణాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. లోక కళ్యాణార్థం వాడవాడుల శ్రీరాముని కళ్యాణం నిర్వహించడం శుభకరమని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి దివ్యాశీస్సులతో ఉండి నియోజకవర్గ అభివృద్ధి చెందాలని, వారు ఎన్నుకున్న రంగాలలో శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని, ఈ ఎన్నికల్లో రామరాజ్యాన్ని తలపించే విధంగా మంచి ప్రభుత్వం రావాలని, ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ పాడి పంటలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ వేడుకున్నానని తెలిపారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినాన్న మన ఉండి నియోజకవర్గంలో ప్రతి దేవాలయంలోని అట్లాగే వాడవాడలా కూడా లోక కళ్యాణార్థం అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని గావించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి సీతారామచంద్రమూర్తుల్ని ఆరాధించి అందరూ కూడా కళ్యాణం గావించి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు గావించుకోవటం, అందరూ కూడా తీర్థప్రసాదాలు నైవేద్యాలు పెట్టి అన్ని చోట్ల కూడా అన్న సమారాధన కార్యక్రమం జరగటం ఎంతో శ్రేయస్కరం. ప్రతి చోట కూడా శ్రీరామనామం వర్ధిల్లుతూ అన్ని గ్రామాల్లోని, అన్ని దేవాలయాల్లోని, వాడవాడలా కూడా మనం శ్రీరాముని స్మరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రత్యర్థి ఎవరైనా విజయం తనదేనని ఉండి నియోజకవర్గ టీడీపీ రెబల్ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి రాజులపేట, పెద్దపేట, కాపులపేట, భవానీపేట తదితర ప్రాంతాల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజులపేటలో సాయిరాజు సాంబశివరాజు ఆధ్వర్యంలో శివరామరాజుకు గజమాలతో సత్కరించారు. ఉండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వరుసగా 2 పర్యాయాలు ఉండి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని, శివ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరైనా తప్పకుండా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయనకు మహిళల హారతులతో స్వాగతం పలకగా శివరామరాజుకే మద్దతు తెలుపుతున్నట్లు అధిక సంఖ్యలో ప్రజలు తెలిపారు. శివరామరాజు వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, చెన్నంశెట్టి బాబీ, మోపిదేవి శ్రీనివాస్,
బురిడి రవిబాబు, దవిలి శ్రీనివాస్, నడిపల్లి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఇతర పోలింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్గా ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు నియమితులైన వారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకునేందుకు రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫారం 12 సేకరణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ తేజ్భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులను కేటాయించిన ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సేకరణ కేంద్రంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఓటాకు కలిగి ఉన్న మైక్రో అబ్జర్వర్లు, ఓపీఓలు ఫారం 12 భర్తీ చేసి ఎన్నికల ఉత్తర్వుల కాపీ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్, 2 తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏప్రిల్ 22లో అందజేయాలని తేజ్భరత్ తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మే 11 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దానికి మద్దతు పలుకుతున్న పొత్తు పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక పార్టీలను గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం పెదపాడు నర్ర ఆంజనేయుల భవనంలో సిపిఎం కార్యకర్తల సమావేశం ఆ పార్టీ నాయకులు గుండపనేని సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనం తీసి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. రక్షణ, రైల్వే రంగాల్లో సహా ప్రైవేటీకరణకు వెనుకాడడం లేదని అన్నారు. ఈనాటి బంగారు మాట. మనిషి పతనానికి కారణం భయమే. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.